హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చేమదుంపల కూరని ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను అనేది మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అయితే చేమదుంపలు అనేది చాలా పోషకాలను అందిస్తుందండి. ఇవి ఆరోగ్యానికి మేలు కూడా చేస్తుంది. సో ఈ కూరని ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నదో చూపిస్తానండి. ఇప్పుడు నేనైతే కొన్ని చేమదుంపలు తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్గా కడిగేసానండి. తర్వాత వాటిని కుక్కర్లో వేసి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించేస్తున్నానండి. చేమదుంపలు అనేవి మనకు బరువు తగ్గాలనుకునే వారు ఈ చేమదుంపలకి ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇవ్వండి. కొవ్వు శాతం కూడా తగ్గిస్తుందండి చేమదుంపలు. నెక్స్ట్ సోడియం పర్సెంటేజ్ కూడా చాలా తక్కువ ఉంటుందండి ఇందులో. కొలెస్ట్రాల్ అస్సలు అనేది ఉండదు. మనకి రక్త ప్రసరణ కూడా సజావుగా జరుగుతుందండి. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి అనేది పెంచుతుంది. సో ఇది చాలా మంచిదండి తీసుకోవడం. సో ఇప్పుడు దుంపలైతే ఉడికిపోయండి చక్కగా. వీటిని ఇప్పుడు క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లో తొక్క తీసుకొని చక్కగా కట్ చేసుకొని పెట్టేస్తానండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఒక కళాయి తీసుకొని స్టవ్ పై ఉంచి ఆయిల్ అయితే వేసి హీట్ చేస్తానండి. చూడండి, నీట్గా తొక్కలైతే తీసి నీట్గా పెట్టేస్తానండి. ఈ శరీరంలో ఉండే వ్యర్థాలను కూడా బయటికి పంపించేస్తుందండి. ఇది ఇన్ఫెక్షన్ లాంటివన్నీ ఉన్న వాటిని దూరం చేస్తుంది. సో ఓకే, ఇప్పుడు స్టవ్ పై అయితే కళాయి అనేది పెట్టేసాను కదండి. దాంట్లో ఆయిల్ వేసాను, పోపు దినుసులు వేస్తున్నాను, జీలకర్ర పోపులు వేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇది రక్తంలో చక్కెర శాతాన్ని కూడా అదుపులోనే ఉంచుతుందండి. సో ఇప్పుడు పచ్చిమిర్చి అయితే వేసాను. తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా వేస్తున్నానండి. ఆనియన్స్ వేస్తాను. ఈ ఆనియన్స్ బాగా దూరగా వేగే వరకు ఉంచుతండి. మిగతా ఆనియన్స్ని అయితే నేను అల్లం, వెల్లుల్లి, జీలకర్ర వీటితో పాటు ఈ ఆనియన్స్ కూడా వేసి మెత్తగా ఒక చిన్న రోట్లో దంచేస్తానండి వాటిని. ఇప్పుడైతే ఉల్లిపాయలు దూరగా వేగే వరకు బాగా వేగించండి. నేనైతే ముందుగానే మెంతులని నానబెట్టి ఉంచానండి. ఈ మెంతుల్ని ఇప్పుడు ఇందులో వేస్తున్నానండి. చాలా మంచిదండి మెంతులు కూడా, హెయిర్ కానీ మన బాడీ కానీ చాలా మంచిది. సో నేను కూడా వాటిని శుభ్రంగా క్లీన్ చేసి అందులో వేసేస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే వీటిని బాగా దోరగా వేగించేస్తున్నానండి ఆయిల్లో. ఇది చాలా బెస్ట్ అండి. ఎక్కువ శాతం చేమదుంపలను ఎక్కువ తీసుకోరు చాలా వరకు, కానీ ఇదైతే చాలా మంచిదండి. మన బాడీకి, మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మనకి శరీరంలోని పీచు, యాంటీ ఆక్సిడెంట్స్ లాంటివి అవి ఏ విధంగా పనిచేస్తాయో ఆ విధంగానే ఇది కూడా పనిచేస్తుందండి. అసలు ఇందులో కొలెస్ట్రాల్ అనేది ఉండదండి. చాలా బెస్ట్ మనకి. నెక్స్ట్ ఇది కొంచెం జిగురు పదార్థం టైపు కాబట్టి మోకాళ్ళ నొప్పి ఉన్న వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా తీసుకుంటే ఇలాంటివి చాలా మంచిదండి. బెండకాయ, నెక్స్ట్ ఈ చేమదుంపలని. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నానండి. ఇవన్నీ కూడా బాగా కలిపిన తర్వాత కాస్త సాల్ట్ సరిపడినంత వేస్తున్నాను. తర్వాత కారం వేసానండి. టమాటోస్ కూడా వేసి బాగా ఇదంతా కూడా కలిపేస్తున్నానండి. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ముందుగా కట్ చేసి ఉంచుకున్న చేమదుంపల్ని కూడా వేసానండి. ఇవన్నీ కూడా చేమదుంపలకి ఉప్పు, కారం, మసాలా అన్నీ బాగా పట్టేటట్టుగా మొత్తం అంతా కలుపుతున్నానండి. చూస్తున్నారా, ఇప్పుడైతే కాస్త దగ్గరికి మగ్గిన తర్వాత వాటర్ వేస్తున్నానండి. ఈ వాటర్ వేసిన తర్వాత కాస్త దగ్గరికి మగ్గిన తర్వాత చింతపండు అయితే వేస్తామండి. చింతపండు వేసి ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత దించేయొచ్చండి. ఇంకా కర్రీ అయిపోయినట్లే. సో చూస్తారు కదండి, చేమదుంపల కర్రీ నేనైతే ఏ విధంగా రెడీ చేశాను. నేను తయారు చేసిన విధానం నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చేమదుంపల వల్ల కలిగే బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయండి. తప్పకుండా అందరూ తీసుకోండి. ఇది కూడా డైలీ ఉండే కూరగాయల్లో ఇది కూడా ఒక భాగంగా చేయండి. ఎందుకంటే చాలామంది చేమదుంపలు నాకు తెలిసి ఎక్కువ శాతం వండుకోరు ఇంట్లో. ఎప్పుడు వంకాయ, బంగాళదుంప అంటుంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియోస్.